ఎలా ఉన్నప్పటికైనా సరే ఏమవుతుంది, అక్కడ యథార్థత లేకుండా మనుషులు ఉంటారనమాట. దేవుడు యథార్థవంతులను మాత్రమే దేవుడు తను ఏర్పాటు చేసుకుంటారు. మూర్ఖ ప్రవర్తన అంటే దేవుడు ఉన్నాడులే, మనకి చెప్పాడులే, ఇవి మనకి చెప్తున్నారులే అని అనేదాన్ని కాకుండా, మూర్ఖ ప్రవర్తన కాకుండా ఏంటంటే దేవుడు చెప్పే విషయాన్ని వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పాటించడం అనేది జరిగింది. ఈ మూర్ఖ ప్రవర్తనతో మిగతా వాళ్ళు నోహవు వరుస జలప్రలయం వచ్చేటప్పుడు మూర్ఖ ప్రవర్తనతో అనేక మంది ఆ ప్రళయంలోన నశించిపోవడం అనేది జరిగింది. అంటే మనకి కూడా దేవుడు కొన్ని విషయాలు మనకి బోధించేటప్పుడు ఆ విషయాలని మనం ఏం చేయాలంటే తూచ తప్పకుండా పాటించాలి. దేవుడు మనకి ఏదో ఒకటి, ప్రతి వ్యక్తికి ఏదో ఒకటి దేవుడు మనకి నేర్పిస్తాడు అనమాట. నేర్పించేటప్పుడు దేవుడు ఏదో ఒకటి మనకి తెలియజేసేటప్పుడు దాన్ని మనకి అప్పగించిన పనిని మనము సక్రమంగా నడిపించాలన్నమాట. అంతేకాకుండా సామెతలు 28:20 చదువురా. ధనవంతులు శిక్షణ అందుకోడు. ఈ లోకానుసారంగా మిగతా వాళ్ళు ఏంటి తిరుగుతూ తాగుతూ ఉండేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకంలోనే ఎలా ఉండాలి అనేది కాకుండా శిక్షకి భయపడట్లేదు. వాళ్ళు ఎంత చెప్పినా సరే శిక్షకి భయపడట్లేదు. నిందారహితుడుగా ఉన్న నోహము మాత్రము తన కాలంలోన ఆయన ఎంతగానో భయపడుతూ తన బిడ్డలను నడిపిస్తూ వచ్చినట్లు మనకి కనిపిస్తుంది అనమాట. రోమా 8:14 చుట్టూ లోకం చనిపోయినప్పటికీ, చుట్టూ ఇదైపోయేటప్పటికి కూడా తను నడిపిస్తుంది అనమాట. అంతేకాకుండా ఓడ నడిపించేటప్పుడు ఆమెకి కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. ఇంట్లోన ఇంకా దేవుడికి ఏం చెప్పడం జరుగుతుంది, దేవుడు ఓడ కట్టేటప్పుడు జలప్రలయం వచ్చేటప్పుడు దేవుడు అంటే ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నింటినీ 2 చొప్పున ఏం చేయమన్నాడు, దేవుడు తెచ్చి భద్రపరచమన్నాడు. దేవుడు భద్రపరిచి వాటికి ఏం కావాలి, మళ్ళీ ఆహారాన్ని సమకూర్చాలి. ఆహారం సమకూర్చేటప్పుడు కూడా ఏం చేయాలి, కాకికి ఒక రకమైన ఆహారము, వేరే వేరే జంతువులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ఆహారము, కాకికి వేరే వేరే దానికి ఒకే దగ్గర పెట్టడం అనేది జరుగుతుంది. వాటికి సరైన సమయంలోన దానికి కావాల్సిన సమయంలోన వాటికి వీరికి కూడా సమకూర్చుకోవాలన్నమాట. ఆహారాన్ని, కుటుంబాన్ని సమకూర్చుకోవాలి, కోడళ్ళని చూడాలి, కొడుకులు చూడాలి, వాళ్ళకు ఉన్న సమస్యలు చూడాలి. ఇది మామూలుగా చెప్తే మనకు అనిపిస్తుంది, ఈజీ అనిపిస్తుంది, కానీ ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆ కుటుంబాన్ని నడిపించేటప్పుడు ఆ స్త్రీ తన కొడుకులు, కోడళ్ళు ఆ ఇంట్లో ఆహారాన్ని భద్రపరచాడు. పశువులకి గడ్డి, తర్వాత వేరే అక్కడ రకరకాల జంతువులు, వాటిని అన్నిటికీ వాటికి కావాల్సిన ఆహారాన్ని ఇంకే అంతవరకే కుటుంబానికి ఆహారం కావాలి. జంతువులు కూడా వాటన్నిటి కూడా ఆహారం కావాలంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి మనము ఆలోచించాలి. మనం చిన్న విషయానికి మనము ఇప్పుడు గ్యాస్ కరెక్ట్ రావట్లేదు కదా, గ్యాస్ లేక అక్కడ లైన్లు కడుతున్నారు, మీకు తెలియదు కానీ లైన్లు కట్టి అందరూ